శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ మాసం అనగా సెప్టెంబర్ నెల భాద్రపద మాసం సింహరాశి వారికి ఎలా ఉండబోతోంది, సింహరాశి వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన అంశములను ఇప్పుడు మనం చూద్దాము. సింహరాశి మఘా నక్షత్రం 4 పాదాలు, పూర్వ ఫల్గుని 4 పాదాలు, ఉత్తర ఫల్గుని 1వ పాదం కలిస్తే సింహరాశి. సింహరాశి వారికి ఈ మాసం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని కనుక విశ్లేషణగా చూస్తే సింహరాశి వారికి ఈ సెప్టెంబర్ నెలలో లగ్నంలో రవి, బుధ, కేతువులు, ద్వితీయ స్థానంలో కుజుడు, సప్తమ స్థానంలో రాహువు, అష్టమ స్థానంలో శని, లాభస్థానంలో గురువు, వ్యయస్థానంలో శుక్రుడు సంచారం చేస్తున్నారు. సింహరాశి వారికి కొంత గ్రహ సంచార ప్రకారంగా ఏకాదశంలో ఉన్నటువంటి గురువు చాలా అనుకూలమైనటువంటి ఫలితములను ఈ మాసం ఇస్తున్నాడు. శుక్రుడు కూడా కొంత 12వ స్థానంలో అనుకూలతను పెంచుతున్నాడు. కాబట్టి భాద్రపద మాసంలో గురు శుక్రులు సింహరాశి వారికి శుభ ఫలితములను ఇస్తూ రవి, కుజ, బుధ ఈ 3 గ్రహములు కూడా అర్ధశుభులుగా కొన్ని ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నారు. సింహరాశి వారికి ఈ మాసము దాదాపుగా అనుకూలంగానే ఉంటుంది. ఆలోచన విధానంలో మార్పులు జరుగుతాయి. కొన్ని నూతనమైనటువంటి కార్యక్రమాలకు సెప్టెంబర్ నెల వేదికగా మారబోతోంది సింహరాశి వారికి. వ్యాపార రంగంలో ప్రవేశించాలి అనుకునేవారు ఇప్పుడు ప్రవేశించటానికి అనుకూలంగా ఉంది. మొదటి వారంలో కొంత అనారోగ్య విషయం కొంత కలవరపాటుకు గురి చేసిన కొంత ఇబ్బంది అనేటువంటిది పడతారు. కొత్త కొత్త ఆలోచనలతో కొత్త కొత్త స్ఫూర్తిలతో ముందుకు వెళ్తారు. దూర ప్రయాణాలు లాభిస్తాయి. గృహ నిర్మాణ సంబంధమైనటువంటి ఆలోచనల యందు కూడా కొన్ని మార్పులు చేర్పులు సంభవించవచ్చు. సంఘంలో పేరు, రాజకీయ నాయకుల యొక్క పరిచయం కూడా కొంత మీకు మంచిని ఇవ్వవచ్చు. ప్రభుత్వ అధికారులతో సఖ్యత, వ్యాపారమందు సంతృప్తి ఈ మాసమంతా కూడా మీకు ఉంటుంది. కుటుంబ సౌఖ్యమైతే ఈ మాసంలో పెరుగుతుంది. ఆర్థికాభివృద్ధి గతం కంటే కూడా మేలు. కొంత అప్పుల బాధ, అప్పులు తీసుకోవడం కానీ అప్పులు ఇవ్వడం కానీ ఇటువంటి బాధలు తగ్గుతాయి. సోదరులతో మైత్రీ ప్రయత్నము ఫలిస్తుంది. ఉద్యోగపరంగా అధికారులతో భేదాభిప్రాయాలు పెరగవచ్చు. సంఘంలో మంచి కీర్తిని కూడా పొందుతారు. ఆకర్షణీయమైనటువంటి వ్యవహారముల యందు మీకు పలుకుబడి కూడా పెరుగుతుంది. ప్రజా సంబంధాల పట్ల రాజకీయ నాయకులకు అవగాహన పెరుగుతుంది. అనుకున్న కార్యక్రమముల యందు అనుకున్నట్టుగానే సింహరాశి వారు ఈ మాసంలో కొంత పురోగతిని కూడా పొందగలుగుతారు. మీకు ఏమాత్రము సంబంధం లేని వ్యక్తులతో వాగ్వివాదాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఇష్టం లేని వ్యక్తులతో మాట్లాడటం అనేటువంటిది తగ్గించండి. దూర ప్రాంత ప్రయాణములు కలిసి వస్తాయి. మీ పిల్లలకు సంబంధించినటువంటి కొన్ని అభివృద్ధి సంబంధితమైనటువంటి వార్తలు మీకు ఎనలేని తృప్తిని కూడా ఇవ్వవచ్చు. కొంత ఉద్యోగ ప్రయత్నాలు సెప్టెంబర్ నెల 20వ తేదీ నుంచి 27వ తేదీ లోపున చెయ్యగలిగితే ఇంటర్వ్యూల వరకు కూడా మీరు వెళ్ళటం జరుగుతుంది. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్లు, విదేశీ సంబంధమైనటువంటి అవకాశాలు, ఎప్పుడో గతంలో ఆగిపోయినటువంటి గృహ నిర్మాణ సంబంధితమైనటువంటి పనులు మొదలు కావటము ఈ మాసంలో 2వ వారంలో కూడా జరుగుతాయి. చతుర్థ వారంలో ఆరోగ్య సిద్ధి, మనోధైర్యము, ధనప్రాప్తి, భార్యాపుత్రులతో సౌఖ్యము. ఉద్యోగపరంగా జీతాలు, ఇంక్రిమెంట్లు పెరిగే ఆస్కారం కూడా ఉంది. ఇతరులు చెప్పడం కంటే మీరు ఆలోచించి స్వబుద్ధితో చేసేటువంటి పనుల వల్ల అధిక లాభం పొందుతారు. నూతన వస్త్ర ఆభరణాలను కూడా మీరు పొందుతారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమముల యందు శక్తి సామర్థ్యములను కూడా ఉపయోగిస్తారు. లక్ష్య సాధన కోసం చాలా కష్టపడవలసి వస్తుంది. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు కూడా మీకు అనుకూలంగా ఉండవచ్చు. శుభకార్యములకు హాజరవుతారు. దూరం ప్రాంతంలో ఉన్నటువంటి బంధువులతో మాట్లాడుతారు. స్త్రీ మూలక సహకారం గృహములో అధికంగా కూడా అందుతుంది. మీరు ఎంతో ఇష్టపడే వ్యక్తుల పట్ల అనుమానం తీసేసి ఆ వ్యక్తిని ఇంకా దగ్గరగా చేసుకుంటే మీకు భారం అనేటువంటిది తగ్గిపోతుంది. అనుమానాలు, అపోహలతో జీవితాలను పాడు చేసుకోకుండా ఎదుటి వ్యక్తుల యొక్క మనోభావాలను గౌరవిస్తూ సలహాలు, సూచనలు తీసుకుంటే చాలా వరకు సక్సెస్ అనేటువంటిది మీకు ఉంటుంది. మరి సింహరాశి వారు ఈ మాసమంతా రామనామం వ్రాయటము, రామాష్టకము, రామస్తోత్ర పారాయణాలు, 4 గురువారాలు దత్తాత్రేయ ఘోరకష్టోద్ధరణ స్తోత్రము, ఏదైనా జ్యోతిర్లింగ క్షేత్ర దర్శనం చేసుకోవటము, అలాగే 4 శనివారముల యందు ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో నారికేల సమర్పణం చేసి 5 అరటిపండ్లు హనుమంతుడికి నివేదన చేయటం వల్ల కొంత మంచి ఫలితములు మరిన్ని కూడా పొందుతారు. ఏకాదశి కానీ, ద్వాదశి కానీ, పౌర్ణమి కానీ ఈ రోజుల్లో గోక్షేత్రంలో గోవులకు ఏదైనా గ్రాసాన్ని మీ చేత సమర్పణ చేస్తే సింహరాశి వారికి మరిన్ని యోగదాయకమైన ఫలితాలు కలుగుతాయి. సింహరాశి వారు వ్యక్తిగతమైనటువంటి జాతక పరిశీలన కోసం నాతో మాట్లాడదలుచుకున్నటువంటి వారు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని నాతో మాట్లాడవచ్చు. తప్పకుండా మీతో మాట్లాడడం జరుగుతుంది. అపాయింట్మెంట్ మాత్రం తప్పకుండా తీసుకోవాలి. ఉదయం 9 గంటల నుండి రాత్రి 8 గంటల లోపు మాత్రమే కాల్స్ చేయండి. తప్పకుండా మా సిబ్బంది మీతో మాట్లాడతారు. ఇక మా స్వధర్మ ఛానల్ను ప్రోత్సహించండి. స్వధర్మ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మంచి కార్యక్రమాలకు మీ అందరి సహాయ సహకారాలు కోరుకుంటూ వచ్చే మాసం మరల కలుసుకుందాము. సింహరాశి వారందరికీ కూడా మా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి అని కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. లోకా సమస్తాః సుఖినో భవంతు.